హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాను. అదేంటంటే ఎలా మనం ఇంగ్లీష్ని మాస్టర్ చేయాలి. నేను స్పోకెన్ ఇంగ్లీష్ అంటలా, ఆ పదం వాడట్లా, నేను ఎప్పుడూ ఆ పదం వాడలేదు. మన ఇంగ్లీష్ని మాస్టర్ చేయాలి. చాలా కాల్స్ వస్తాయి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. చాలా కాల్స్ వచ్చినాయి నాకు. అండ్ అందరూ అడిగేది ఏంటంటే, సార్ మీ గ్రామర్ వీడియోస్ బాగున్నాయి, మీకు చాలా క్లారిటీ వచ్చింది, మన ఇంగ్లీష్ని ఎలా మాస్టర్ చేయాలి. యూజువల్గా ఎవరైతే కాల్ చేస్తారో స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడతారు. కానీ నేను ఇంకా బెటర్ వర్డ్ కనిపెట్టాను. అదేంటంటే మాస్టర్ ఇంగ్లీష్. మనం ఎప్పుడు చిన్న చిన్న గోల్స్ పెట్టుకోకూడదు. పెద్ద గోల్ పెట్టుకుంటే ఆ చిన్న గోల్ ఈజీగా అచీవ్ చేస్తాం. సో గ్రామర్ అయిపోయింది. మన గ్రామర్ నేర్చుకున్నాం, పదాలు నేర్చుకున్నాం, టెన్సెస్ నేర్చుకున్నాం, మోడల్స్ నేర్చుకున్నాం, అదర్ టాపిక్స్ నేర్చుకున్నాం, కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం. మొత్తం ఒక్క చోట కూడా పెట్టుకొని మనం గ్రామర్ నేర్చుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏంటి అసలు నిజంగా పాత్? ఎలా నాకు అంత ఇంగ్లీష్ వచ్చింది? ఎవరైనా చెప్తారు, అది ప్రాక్టీస్ చేస్తేనే కానీ మనకి ఏదైనా రాదు. అది ఎవరైనా చెప్తారు. కానీ రియల్ క్వశ్చన్ ఏంటంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం ప్రాక్టీస్ చేయాలి? దానికి ఎంత సింపుల్ ఆన్సర్ ఇస్తానంటే మీరు షాక్ అవుతారు. స్టోరీస్ ప్రాక్టీస్ చేయండి. 200-300 స్టోరీస్ చదివేయండి. సాంగ్స్ వినండి, యాక్సెంట్ వస్తుంది, ఫీల్ వస్తుంది, వినాలనిపిస్తుంది. సాంగ్స్ వినండి. డ్రామాస్ చేయండి. డ్రామాస్ చేస్తే ఏంటంటే కాన్వర్సేషన్స్ ఉంటాయి, భయంకరంగా ఉంటాయి కదా. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి, ఎస్ఎస్ చదవండి. ఫైనల్గా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ స్టేజ్కి వచ్చేసరికల్లా ఇవన్నీ చేసిన తర్వాత, ముందు కాదు, ఇవన్నీ చేసిన తర్వాత న్యూస్ పేపర్ రీడింగ్ కూడా చేయండి. సో మీకు ఒక్కటి తర్వాత ఒకటి లైన్గా ఒక్కో వీడియోలో ఒకటి నేను క్లియర్గా 100% డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఒక స్టోరీని ఎలా చదవాలి గ్రామర్ పరంగా. ఎస్, గ్రామర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ గ్రామర్ ఒంటరిగా కొంత ఎఫెక్ట్ తీసుకొస్తుంది. గ్రామర్ని మనం నోటీస్ చేయాలి. ఎక్కడ నోటీస్ చేయాలి? ఎక్కడ చూడాలి గ్రామర్ని? ఎక్కడ గ్రామర్ జీవిస్తుంది? ఎక్కడ గ్రామర్ కనపడుతుంది? ఎక్కడ గ్రామర్ మిక్స్ అవుతుంది? ఎక్కడ మిక్స్ అవుతుందంటే ఎక్కడ అది మళ్ళీ ప్రతి సెంటెన్స్లో వస్తుంది? కథల్లోనే కదా, డ్రామాల్లోనే కదా, పాటల్లోనే కదా, సినిమాల్లోనే కదా. సినిమా కూడా నేను డ్రామానే అంటా, ఎందుకంటే కింద సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇవాళ హౌ టు మాస్టర్ ఇంగ్లీష్ స్టోరీస్ విత్ గ్రామర్. మళ్ళీ చెప్తున్నాను, హౌ టు మాస్టర్ ఇంగ్లీష్ స్టోరీస్ విత్ గ్రామర్ చేయబోతున్నాను. ఒక 10th క్లాస్ స్టోరీ తీసుకుని 10th క్లాస్ సిలబస్ స్టోరీ తీసుకుని ఎంత పర్ఫెక్ట్గా నేను చదువుతాను అంతే పర్ఫెక్ట్గా మీరు చదువుతారు ఇవాళ నా ద్వారా. స్టోరీ చాలా అద్భుతమైన స్టోరీ. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా చాలా సరదాగా ఉంటుంది కూడా స్టోరీ. ద బ్రేవ్ పాటర్. నేను కావాలని ఈ స్టోరీని ఏదో ఒక వీడియోలో కానీ చూపించట్లా, ఎందుకంటే మన ఆడియోగానే మన ఒక లాంగ్వేజ్ని పట్టేయచ్చు. మీరు వినండి, లాంగ్వేజ్ని వినాలి. మహానటిలో చెప్పినట్టు మీరు లాంగ్వేజ్ పల్స్ని వినాలి, దాన్ని పట్టేయాలి. ఇట్ వాజ్ డార్క్. బ్రేవ్ పాటర్ చదివేస్తాను. మనం స్టోరీలో దూకేస్తాం. ఇప్పుడు దూకేయాలి. మనం స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు మనం దూకేయాలి. ఈ రూల్ అవన్నీ పనికిరావు, దూకేయాలి. అప్పుడు రూల్స్ గుర్తు రావాలి, అప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. కింద మీద పడాలి. దీని మీద ఇంకా ఒక ఫియర్ మీద, ఇంగ్లీష్ మీద ఉన్న ఫియర్ మీద ఎండ్లో మాట్లాడతాను. ఫస్ట్ మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. చేస్తేనే ఏదైనా అవుతుంది. మనం ఏం చేయకుండా దిగులు పడితే ఏమవుతుంది? అక్కడే ఉంటాం. సో లెట్స్ స్టార్ట్. ద బ్రేవ్ పాటర్. ఇట్ వాజ్ డార్క్. సబ్జెక్ట్ ఏంటి? ఇట్. హెల్పింగ్ వర్బ్ వాజ్ డార్క్. ఇట్ వాజ్ డార్క్. సపోజ్ మీరు బాగా వీక్ అనుకోండి, డార్క్ తెలియదు అనుకోండి, అడిగండి ఎవరినైనా, గూగుల్లో చూసుకోండి, భయపడకండి. ఇట్ వాజ్ డార్క్ అంటే చీకటి. థిక్ అంటే థిక్. బ్లాక్ క్లౌడ్స్ అంటే ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మూడు వర్డ్సే చదువుతున్నాను. ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇదే పాలసీ మీరు ఫాలో అవ్వచ్చు. థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్ చేసింది. థిక్ బ్లాక్ క్లౌడ్స్ ఇక్కడ సబ్జెక్టు. వర్బ్ ఏంటి? కవర్డ్. పాస్ట్ కాబట్టి కవర్డ్. ద ఈవినింగ్ స్కై. ఒక ఈవినింగ్ స్కై. ఆ సాయంత్రం ఆకాశం. ఎవరికి అర్థం అవుతుంది ఇది? నాకు ఎలా అర్థమైంది, మీకు అర్థమైంది. అసలు యాక్చువల్లీ బట్టి అయిపోయింది. ఇట్ వాస్ డార్క్, థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. చూడు కూడా చెప్పేశారు, మీరు కూడా చెప్పేస్తారు. ఇట్ వాస్ డార్క్, థిక్ బ్లాక్ క్లౌడ్స్ కాదు, థిక్ బ్లాక్ క్లౌడ్స్ ఏం చేసింది? కవర్డ్ ద ఈవినింగ్ స్కై. అంత స్లోగా ముందు చదవాలి మీరు. ఎంత వీక్ అయినా పర్వాలా, కానీ మీరు స్లోగా చదవండి. 1 చదవండి, 2 చదవండి, 3 చదవండి, 10 చదవండి, 100 చదివేసేయండి. ఎఫెక్ట్ చూడండి.
ఇట్ వాస్ డార్క్ థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై ద థండర్ రోర్డ్. ఇప్పుడు రోడ్ మీనింగ్ తెలియదు అనుకోండి, ఏం భయపడక్కర్లేదు, డిక్షనరీ తీసుకోండి, ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తీసుకోండి, లేకపోతే గూగుల్లో అడగండి, తెలుగు చెప్తారు. ద థండర్ లైట్నింగ్ థండర్ రోడ్. ఇప్పుడు రోరింగ్ అనే వర్డు లయన్కి వాడతాం, కానీ ఇది కూడా ఒక అనే ఒక సౌండ్ కదా. థిక్ ద థండర్ రోడ్ అండ్ ఒక సెంటెన్స్ అయిపోయింది, ద థండర్ రోడ్ అయిపోయింది, అండ్ పెట్టాడు అంటే కాంప్లెక్స్ సెంటెన్సే కదా. ఏముంది కాంప్లెక్స్ సెంటెన్స్లో, రెండు సింపుల్ సెంటెన్స్లో మధ్యలో ఒక అండ్ పెడితే కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది. అంత గొప్పదేం కాదు కాంప్లెక్స్ సెంటెన్సెస్. కాంప్లెక్స్ సెంటెన్సెస్ని రెండు సింపుల్ సెంటెన్సెస్ కానీ మూడు సింపుల్ సెంటెన్సెస్ కానీ మీరు రీడింగ్లో బ్రేక్ చేయండి. అది కాంప్లెక్స్ అయినా మీరు దాన్ని సింపుల్ చేయండి, సింపుల్ సెంటెన్స్ కానీ చదవండి, మధ్యలో ఏదో లింకింగ్ వర్డ్ వస్తుంది. ఇంగ్లీష్ స్ట్రక్చర్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. ద థండర్ రోడ్ అండ్ ద స్ట్రాంగ్ విండ్ షుక్ the branches and leaves of the trees in the forest. The thunder roared and the strong wind shook the branches. Shake kaadu, shook. Past kabatti shake out. Shook the branches and leaves. Branches and leaves of the trees in the forest. చూడండి ప్రపోజిషన్స్ పవర్ చూడండి అక్కడ. Of the trees in the forest. దేనికి చెందిన లీవ్స్ బ్రాంచెస్? ట్రీస్కి. అండ్ ఎక్కడ? ఇన్ ద ఫారెస్ట్. చూసారా, చెందింది ఆఫ్, ఇన్ అంటే ఎక్కడ. ఇది బెటర్ మెథడ్ కదా ప్రపోజిషన్ నేర్చుకుంటానికి. అఫ్కోర్స్ ప్రపోజిషన్స్ కూడా కవర్ చేస్తాం, కానీ ఇది ఇప్పుడు మళ్ళీ ప్రపోజిషన్స్కి వచ్చేస్తాం. ఇట్ వాస్ డార్క్ థిక్ బ్లాక్ క్రౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై ద థండర్ రోడ్ అండ్ ద స్ట్రాంగ్ విండ్ షుక్ ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. చూసారా, మళ్ళీ చదవండి. ఇట్ వాస్ డార్క్ thick black clouds covered the evening sky, the thunder roared and the strong wind and వచ్చింది చూసారా కాంప్లెక్స్ సెంటెన్స్. ద థండర్ రోడ్ అంటే దీని గ్రామర్ అనాలిసిస్ అంటున్నారు, బ్రేక్ చేస్తున్నాం. ద థండర్ రోడ్ అండ్ ద స్ట్రాంగ్ విండ్ ఏం చేసింది? ఎస్, షుక్ ద బ్రాంచెస్, ఇంకా లీవ్స్. దేనికి చెందింది? ఆఫ్ ద ట్రీస్. ఎక్కడ? ఇన్ ద ఫారెస్ట్. చూసారా, స్కాన్ అయిపోయింది. పిట్ ప్యాట్ sounds. Drops of rain, drops of rain fell. Fall కాదు, ఫెల్ వచ్చింది. ఎందుకని? మనం నేర్చుకున్న గ్రామర్లో ఫెల్ అనేది పాస్ట్లో, ఫాల్ అనేది పాస్ట్లో ఫెల్ అవుతుంది. దెన్ ద లైట్నింగ్, మన అది లైట్నింగ్ వస్తుంది రెయిన్స్ వచ్చే ముందు. లైట్నింగ్ ఫ్లాష్డ్, ఈ కొత్త వర్డ్ ఫ్లాష్ తెలియదు చూడండి గూగుల్. ఫ్లాష్ అంటే ఫ్లాష్ అయింది, యూనో బల్బ్ లాగా లైట్ లాగా ఫ్లాష్ అయింది. అండ్ స్ప్లిట్ అంటే సెపరేట్ చేసింది, డివైడ్ చేసింది. చూసుకోండి. సో ఇక్కడ ఏంటి, డెఫినెట్గా ఒక పారాగ్రాఫ్లో ఒకటో రెండో కొత్త వర్డ్స్ వస్తాయి, దానికి భయపడకండి. చక్కగా నోట్బుక్ తీసుకోండి, ఏబిసిడిగా డివైడ్ చేసుకోండి, స్ప్లిట్ రాసుకోండి, రోర్డ్ రాసుకోండి. ఓకే, రెండు వర్డ్సే కదా వచ్చినాయి. దెన్ ద లైట్నింగ్ ఫ్లాష్డ్ అండ్ స్ప్లిట్ ద బ్లాక్ స్కై విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్. బ్లైండ్ అయిపోవటం, బ్లైండింగ్ లైట్ అంటే కొత్త వర్డ్, ఇది కొంచెం డిఫికల్ట్ వర్డ్ కానీ మళ్ళీ చూసుకోవచ్చు. బైండింగ్ వేరు, బ్లైండింగ్ వేరు. మీరంటారు సార్ ఇన్ని వర్డ్స్ అలా నేర్చుకోవాలి కదా, నెమ్మదిగా నేర్చుకోండి. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బ్లైండింగ్ లైట్ అంటే మనం ఎంత లైట్ వస్తుందంటే మనం బ్లైండ్ అయిపోతాం, కనపడదు ఏమి. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. పాస్ట్ కంటిన్యూస్. సూన్ ఎక్కువ టైం కాకుండా ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. Almost a paragraph. It was dark, thick black clouds covered the evening sky. The thunder roared and a strong wind shook the branches and leaves of the trees in the forest. Pit pat, drops of rain fell. Then the lightning flashed and split the black sky with its blinding light. Soon it was raining heavily. కావాలంటే మీరు ఈ స్టోరీని తీసుకోవచ్చు, నెట్లో కూడా ఉంది ఈ స్టోరీస్, ఇవన్నీ బుక్స్. An old tiger ran through the rain. An old tiger ran. An old tiger ran through the rain looking for shelter. చూడండి ఇక్కడ లుకింగ్ చూడండి. An old tiger ran through the rain and he was looking అక్కర్లా, లుకింగ్ పెట్టేయచ్చు అక్కడ. An old tiger ran through the rain looking for shelter. For shelter, shelter కోసం, ఫర్. ప్రపోజిషన్స్ వచ్చిందా లేదా? ప్రతి సెంటెన్స్లో ఒక గ్రామర్ పాయింట్ ఉంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అయింది, సింపుల్ పాస్ట్ అయింది, కొత్త వర్డ్స్ వస్తున్నాయి. He was wet and cold and his cave was far away. He was wet and cold and his cave అంటే గుహ, అక్కడ ఒక చోట ఎలా ఎక్కడైతే లైన్ ఉంటాడు, was far away while hurrying to his shelter.
కాంప్లెక్స్ సెంటెన్స్ మళ్ళీ వచ్చింది చూసారా, మళ్ళీ గ్రామర్ వచ్చింది. మీరు గ్రామర్ అంటారు, ప్రతి సెంటెన్స్లో గ్రామర్ ఉంది. వెన్, వైల్ అంటే చేస్తున్నప్పుడు. వైల్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ ద రోడ్ ఐ సా మై ఫ్రెండ్. వైల్ హరింగ్, హీ వాజ్ హరింగ్ని కట్ చేసేయచ్చు. వైల్ హీ వాజ్ హరింగ్ అక్కర్లా, వైల్ హరింగ్ అనేయచ్చు. చిన్న గ్రామర్ పాయింట్. వైల్ హరింగ్ టు హిజ్ షెల్టర్ ఒక సెంటెన్స్. హీ సా అన్ ఓల్డ్ హట్. సో సింపుల్గా చెప్పాలంటే ప్రతి వర్డ్ 2-3 వర్డ్స్ తీసుకోండి, అర్థం చేసుకోండి, ముందుకు వెళ్ళిపోండి, గ్రామర్ గుర్తుపెట్టుకోండి. అంతే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. కొత్త వర్డ్స్ అయితే డిక్షనరీ చూసుకోండి. హీ సా అన్ ఓల్డ్ హట్ విత్ అ సై ఆఫ్ రిలీఫ్. అమ్మయ్య, ఆఫ్ రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అంటే హాయిగా అనిపించింది. ద టైగర్ క్రాల్డ్ అంటే ఇలా పాకటం. క్రాల్ కొత్త వర్డ్. అండర్ ద థ్యాచ్డ్ రూఫ్ అంటే మనకి గడ్డితో మనం రూఫ్ వేస్తాం కదా అది. అండ్ లే డౌన్, వి టు లే, అలా పడుకున్నాడు. డౌన్ బై ద డోర్, ఇక్కడ బై చూడండి ప్రపోజిషన్ జాగ్రత్తగా. డోర్ పక్కన, బై ద డోర్. ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్, అది కాకుండా ఎక్సెప్ట్ కూడా తెలియదు అనుకోండి, డిక్షనరీ చూసుకోండి. ముందు కొంచెం కష్టం అవుతుంది, కానీ 5 స్టోరీస్ తర్వాత ఈజీ అయిపోతుంది. ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్, ఎక్సెప్ట్ ఫర్ ద సౌండ్ ఆఫ్ ద రెయిన్, ఆల్ వాజ్ క్వైట్. స్టేట్ అది. ఆల్ వాజ్ క్వైట్. వాజ్ ఎందుకు అక్కడ వచ్చింది? స్టేట్ మన గ్రామర్లో చేసాం. వర్బ్ లేని సెంటెన్సెస్లో పాస్ట్లో వాజ్ వస్తుంది. బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్ కొత్త వర్డ్ వచ్చింది. NODOFF. నాడ్ ఆఫ్ అంటే పడుకోవటం. ఏముంది దానిలో గొప్పతనం? బిఫోర్ హీ కుడ్ నాడ్ ఆఫ్, హౌ ఎవర్, కానీ హీ హర్డ్ సంథింగ్ హెవీ. హీ హర్డ్ సంథింగ్ హెవీ బీయింగ్ డ్రాగ్డ్. హీ హర్డ్ సంథింగ్ హెవీ బీయింగ్ డ్రాగ్డ్ ఎందుకు వచ్చింది? ప్యాసివ్ వాయిస్ చేసాం మనం. బీయింగ్ డ్రాగ్డ్ ఇన్సైడ్ ద హట్. ఎవరు డ్రాగ్ చేస్తున్నారు కాదు, డ్రాగ్ చేయబడుతున్నది. కంటిన్యూస్లో ప్యాసివ్ వాయిస్. బీయింగ్ వచ్చింది, భయపడకండి, బీయింగ్ వచ్చింది అక్కడ. దిస్ వాజ్ ఫాలోడ్. మళ్ళీ చూడండి, దిస్ వాజ్ ఫాలోడ్, దిస్ ఫాలోడ్ కాదు, మళ్ళీ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ చాలా ఎక్కువ వస్తుంది, అప్పుడప్పుడు ప్రాక్టిస్ వాయిస్ వస్తుంది, అప్పుడప్పుడు పాస్ట్ వస్తుంది, కొన్నిసార్లు డైలాగ్స్ అయితే ఫ్యూచర్ కూడా రావచ్చు. దిస్ వాజ్ ఫాలోడ్ బై ప్రపోజిషన్ ద వాయిస్ ఆఫ్ ఎ ఉమెన్. జాగ్రత్తగా చూడండి, చిన్న సెంటెన్స్ అయినా ప్రపోజిషన్స్ పవర్ చూడండి. దిస్ వాజ్ ఫాలోడ్ ద వాయిస్ ఉమెన్, రాంగ్. దిస్ వాజ్ ఫాలోడ్ బై ద వాయిస్ ఆఫ్ ఎ ఉమెన్కి చెందిన వాయిస్ ఆఫ్ వచ్చింది అక్కడ. ఓ హౌ టెరబుల్ దిస్ లీక్ ఇస్, షీ కంప్లైంట్. హౌ టెరబుల్ దిస్ లీక్ ఆ లీక్ అవుతుంది వాటర్. దిస్ ఈజ్ హౌ టెరబుల్. ఇది ఒక ఎక్స్ప్రెషన్. హౌ టెరబుల్ ఎంత చికాకేస్తుంది, ఎంత హారబుల్గా ఉంది ఇక్కడ, ఎంత భయంకరంగా ఉంది. ఐ వుడ్ రాదర్ మీట్ అ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. చూడండి, ఐ వుడ్ రాదర్ మీట్, ఇక్కడ వుడ్ వచ్చింది చూడండి. ఐ వుడ్ రాదర్ మీట్, అసలు ఐ వుడ్ రాదర్ అని వచ్చింది. ఐ వుడ్ రాదర్ మీట్ ఎ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్ హ్యావ్ దిస్ లీక్ ఇన్ మై హౌస్. రాదర్ వచ్చింది, దాన్ వచ్చింది. కొన్నిసార్లు మీకు ఫుల్గా అర్థమైపోయినా కొంచెం ముందుకెళ్ళిపోతే మీకు అలవాటు అయిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అది ఫీల్ అవ్వాలి. ఐ వుడ్ రాదర్ హ్యావ్, ఐ విల్ రాదర్ అనొచ్చు, వుడ్తో తగ్గిస్తుంది. ఐ వుడ్ రాదర్ మీట్ ఎ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ దాన్, దీనికన్నా అది బెటర్. ఎగ్జాక్ట్గా అదే మీనింగ్, ఇంకేం లేదు అక్కడ. ఐ వుడ్ రాదర్ మీట్ a tiger in the forest than have this leak in my house. ఈ లీక్ కన్నా ఒక టైగర్ ఫారెస్ట్ ఉంటే బెటర్. A leak? The tiger thought. Think of the thought. A leak? What is a leak? వాడికి ఆ వర్డ్ తెలియదు. దాంతో మొత్తం స్టోరీ ఉంది ఇప్పుడు. ఇట్ మస్ట్ బీ వెరీ డేంజరస్. మస్ట్ బీ అన్నాడు. మస్ట్ బీ, షుడ్. స్టేట్ ఇది. స్టేట్ అంటే వర్బ్ లేని సెంటెన్స్. మస్ట్ బీ, వర్బ్ లేదు, డేంజరస్, అందుకే బీ వచ్చింది. సింపుల్. ఇది గ్రామర్. ఇట్ మస్ట్ బీ వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగ్ ఆర్ ద ఉమెన్ వుడ్ నాట్ బీ మోర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద లీక్ దాన్ ఆఫ్ మీ. ఇట్ మస్ట్ బీ. ఇట్ అంటే ఎవరో, లీక్ ఏదో మనిషి అనుకుంటున్నాడు టైగరు. ఇట్ మస్ట్ బీ వెరీ డేంజరస్ అండ్ స్ట్రాంగ్ ఆర్ the woman would not be more frightened of the leak than of me. Would not ikkada will not would not be more frightened of the leak than of me. More than compare it. More frightened of the leak
than of me, more frightened of the leak than of me. Repeat చేయండి. It must be very dangerous and strong, or ఉమెన్ అంత నాకన్నా టైగర్ కన్నా భయపడేది కాదు. యామ్ ఐ నాట్ క్వశ్చన్ వచ్చింది చూడండి. యామ్ ముందు వచ్చి యామ్ ఐ నాట్ రైట్లీ కాల్డ్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్. యామ్ ఐ కాల్డ్ క్వశ్చన్ అయిపోతుంది. ఐఎమ్ కాల్డ్ ఎ టీచర్, యామ్ ఐ కాల్డ్ ఎ టీచర్ క్వశ్చన్ అయిపోతుంది. యామ్ ముందు తీసుకొచ్చాం. యామ్ ఐ నాట్ రైట్లీ నిజంగా కాల్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్? ఆర్ దే నాట్ ఆల్ ఎఫ్రేడ్ ఆఫ్ మీ? I wonder what a leak looks like. I wonder what a leak looks like. ఆ లీక్ని మనిషి అనుకుంటున్నాడు టైగర్. సూన్ ఆఫ్టర్వర్డ్స్ అది కూడా కొత్త అయితే చూసుకోండి. కొత్త వర్డ్స్ అన్ని నెమ్మదిగా చూసుకోండి. ద టైగర్ టైగర్ నౌను, టైర్డ్ ఈజ్ అ అడ్జెక్టివ్. ద టైర్డ్ టైగర్ fell asleep. He was suddenly awakened. He కాదు, he was suddenly awakened. Passive voice. చూసారా, was వచ్చింది V3. Suddenly awakened by an angry voice shouting in his ear. గట్టిగా అరుస్తున్నాడు. He felt heavy blows fall upon his head and shoulders. ఏం ఫీల్ అయ్యాడు? He felt heavy blows, BLOWS అండి, గట్టిగా కొట్టడం. Fall upon his head and shoulders. టపా ఎవరిని కొడుతున్నాడు? ఆడిని, టైగర్ని. సో ఇలా స్టోరీ చదవచ్చు. ఇది 1 పేజ్, ఇలా 2-3 పేజీలు ఉంటుంది అంతే. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువుతున్నాను. నేను ఈ స్టోరీ కంప్లీట్ చేయట్లేదు, ఇది ఒట్టి డెమాన్స్ట్రేషన్ కోసం. నేను ఎంత పర్ఫెక్ట్గా, ఆల్మోస్ట్ అంతే పర్ఫెక్ట్గా మీరు చదవాలి. ఎంత తెలుగు మీడియం ఉన్నా, ఎంత మీకు ఇంగ్లీష్ తెలియకపోయినా, గ్రామర్ తెలుసుకున్న తర్వాత పవర్ చూపిస్తాను. ఇట్ వాస్ డార్క్. Thick black clouds covered the evening sky. The thunder roared and the strong wind shook the branches and leaves of the trees in the forest. Repeat cheddam. It was dark. Thick black clouds covered the evening sky. Thick black clouds covered. ఇది బట్టి కాదు, లాంగ్వేజ్ అనేది బట్టి కాదు. అర్థం చేసుకుని రిపీట్ చేయటం అద్భుతమైన ప్రక్రియ. అద్భుతం. మీరు ఎన్నిసార్లు చదివినా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎంత ఈ స్టోరీని మీరు 100 సార్లు చదవండి, ఆల్మోస్ట్ అది మీరు మైండ్లో ఎక్కించుకోండి. మీరు చూడండి, రిజల్ట్ చూడండి. తర్వాత మీరు మాట్లాడతారు, ఐ విల్ కమ్, ఐఎమ్ గోయింగ్, అవెండ్ అని చెప్పేస్తారు. ఆ ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. ఎంత ఎక్కువ ఇన్పుట్ ఉంటే అంత ఫ్లూయెన్సీ పెరుగుతుంది, ఆబ్వియస్లీ కదా. మీరు ఎంత ప్రాక్టీస్ అంటే స్టోరీని చదవటం కాదు, పైన స్టోరీని 100% అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయటమే 100% టెక్నిక్ ఆఫ్ బీయింగ్ 100% పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. ఇట్ వాస్ డార్క్, థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. నాకు ఎంత ఇష్టం అది చదవటం. ఇట్ వాస్ డార్క్, థిక్ బ్లాక్ క్లౌడ్స్ కవర్డ్ ద ఈవినింగ్ స్కై. చూడ రాసే ప్రక్రియ. ద థండర్ రోడ్ అండ్ ద స్ట్రాంగ్ విండ్ షుక్ ద బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. పిట్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ ఫెల్. ఎందుకు అర్థం అవుతుందని చెప్పండి. డ్రాప్స్ ఆఫ్ రెయిన్ ఫెల్. ఏముంది దాంట్లో? పడుతుంది. డ్రాప్స్ ఆఫ్ రెయిన్ దేనికి చెందింది? ఆఫ్ ఎందుకు చెందింది? రెయిన్. డ్రాప్స్ ఎవరికి? డ్రాప్స్ రెయిన్ కాదు కదా, డ్రాప్స్ ఆఫ్ రెయిన్ ఫెల్. దెన్ స్లోగా చదవండి. లైట్నింగ్ ఫ్లాష్డ్ అండ్ స్ప్లిట్ ద బ్లాక్ స్కై విత్ ఇట్స్ బ్లైండింగ్ లైట్. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. చూసి ఆ ఫీల్ చూడండి, అలా ఫీల్ అవ్వండి. సో స్టోరీస్ మీకు ఎక్కడ దొరుకుతాయి? బెస్ట్ మెథడ్ ఏంటంటే లిస్నింగ్ చేయండి, చదువుతూ లిస్నింగ్ చేయండి స్టోరీస్ని. ఎలా? సింపుల్ స్టోరీస్ కొట్టండి యూట్యూబ్లో, విత్ సబ్ టైటిల్స్ కొట్టండి. వినండి, ఆపండి, మళ్ళీ వినండి. మీరు కూడా చెప్పండి, అక్కడ చెప్తూ ఉంటారు, మీరు కూడా చెప్పండి, నెరేట్ చేస్తుంటారు. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వర్ ఎ మంకీ అండ్ ఎ క్రోకోడైల్ చెప్తారు, మీరు కూడా చెప్పండి. రిపీట్ చేయండి. కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఆల్మోస్ట్ 99%, కొన్నిసార్లు ఇక్కడ కంప్లీట్గా అర్థం అయిపోయినా 99% అర్థం అవుతే చాలు. రియల్ లైఫ్కి మీరు అడిగింది ఇంత, నేను ఇంత ఇస్తున్నా, రియల్ లైఫ్ మరీ ఈజీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నేను ఆపుతాను. మీకు డెమాన్స్ట్రేషన్ కోసం ఎలా మనం మాస్టర్ అవ్వాలి, మామూలు స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీ, ఎలా మాస్టర్ అవ్వాలి మీకు చెప్పాను. ఇప్పుడు ఇంకో మాట మీకు చెప్పాలి. ఇప్పుడు చాలామంది నాకు కాల్ చేసి బయోతో మాట్లాడతారు. బయోతో మాట్లాడకండి, భయపడకండి. మీరంటే సార్ మీకేమో సార్ మీకు ఇంగ్లీష్ వచ్చు, మాకు ఇంగ్లీష్ రాదు, మేము భయం లేకుండా. డెఫినెట్గా ఐ అగ్రీ. నేను చైనీస్ నేర్చుకుంటే భయం ఉంటుంది, కానీ డ్రైవర్ సీట్లో భయం ఉండదు, బ్యాక్ సీట్లో ఉంటుంది భయం. ఇంగ్లీష్ పదం అది. డ్రైవర్ సీట్లో ఉండదు భయం. నేనే భయం అయిపోతే నేను ఈ వీడియో కూడా చేయలేను, నేను ఏమీ చేయలేను లైఫ్లో.
భయం ఉండేవండి, భయంని పక్కన పెట్టండి, మీరు ముందుండండి, ఫైట్ చేయండి. ఫైటింగ్ స్పిరిట్ లేకుండా చాలా కష్టం, ఏదైనా సాధించలేము. మీకు పాత్ క్లియర్గా చెప్పాను. గ్రామర్ మీరు చాలామంది, ఐఎమ్ షూర్ నా ప్రేక్షకులు గ్రామర్ నేర్చుకున్నారు. మీరు కొత్తగా ఈ సైట్కి వస్తే ఒకసారి మళ్ళీ గ్రామర్ ప్లేలిస్ట్లో చూడండి. ఇంకో మాట ఏం చెప్పాలంటే, చాలామంది నాతో వీడియోస్కి వెళ్తున్నారు. మీరు వీడియోస్కి వెళ్ళకండి, నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. మీరు వీడియోస్ ఓపెన్ చేసి లైన్గా లేదనుకుంటున్నారు, ప్లేలిస్ట్కి వెళ్తేనే మీకు లైన్గా కనపడతాయి. ఫస్ట్ ఏబిసిడి, నౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రొనౌన్స్, టెన్సెస్, మోడల్స్, అదర్ టాపిక్స్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అండ్ ద హోల్ రివిజన్ అలా పెట్టాను నేను. గ్రామర్ అయిపోయిన తర్వాతనే మీరు రీడింగ్ చేయండి. సింపుల్ స్టోరీస్ తీసుకోండి. ఇది చాలా డిఫికల్ట్ స్టోరీ ఎందుకు తీసుకున్నానంటే, 10th క్లాస్ సిలబస్లో డిఫికల్ట్ స్టోరీస్ ఎందుకు తీసుకున్నానంటే, డిఫికల్ట్ స్టోరీస్ కూడా మనం చదవగలిగాం. మీరు 5th స్టాండర్డ్ 4th స్టాండర్డ్ స్టోరీస్ చదవండి, 100 చదివేయండి. తర్వాత 5th స్టాండర్డ్ చదవండి, 6th. డిఫికల్ట్ ఏం ఉండదు, కొత్త వర్డ్స్ ఉంటాయి అంతే. గ్రామర్ అదే ఉంటుంది. ఎంత పెద్ద రచయిత రాసినా ఆయన వెంటే అనాలి, ఆయన కుడ్డే అనాలి, క్యానే అనాలి, మేనే అనాలి. ఆ కొత్త వర్డ్స్ ఏమి ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా నేను చెప్పాను, కాంప్లెక్స్ సెంటెన్సెస్ని అసలు మీరు కాంప్లెక్స్గా చూడకండి. ద అదర్ డే ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్ బికాజ్ హీ వాజ్ ఇల్ ఉందనుకోండి, ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్, హీ వాజ్ ఇల్ బికాజ్ మధ్యలో వచ్చి. చూసారా? దో ఐ వర్క్డ్ హార్డ్, ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. దో ఐ వర్క్డ్ హార్డ్, దో అంటే ఏంటి, అయినప్పటికీ. ఆ లింకింగ్ వర్డ్స్ అవి, అది మనం చేస్తాం గ్రామర్లో. ఓకే, సో ఇక్కడతో ఆపుతాను నేను. రీడింగ్ ద్వారా ఇది ఎన్ని చదవాలి, మీరు ఎన్ని చదవాలి చెప్పండి. ఒక్కోటి ఒక 10 సార్లు చదవండి, 100 స్టోరీస్ చదవండి, 100% రిజల్ట్ వస్తుంది. కానీ ఈ స్టోరీసే చదవకండి, డ్రామాసు చేయండి, సాంగ్స్ కూడా చేయండి. అండ్ ఫైనల్గా మీకు అడ్వాన్స్ ఇంగ్లీష్ వర్డ్స్ కావాలంటే న్యూస్ పేపర్ రీడింగ్, నావెల్స్ చదవండి. అది ఒక్కో వీడియోలో ఒకటి చూపిస్తాను. నెక్స్ట్ వీడియో నేను సాంగ్స్ చూపిస్తాను, దాని తర్వాత డ్రామాస్ ఎలా చేయాలి చూపిస్తాను. న్యూస్ పేపర్ రీడింగ్ ఒక పారాగ్రాఫ్ చదువుదాం, అండ్ టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా చదువుదాం. వై నాట్? మన ఇంగ్లీష్ తెలిస్తే, గ్రామర్ తెలిస్తే, గ్రామర్ పవర్ అది. 3 వర్డ్స్ చదువుతూ స్లో అండ్ స్టడీగా, డీప్గా అందరినీ మీరు దాటేయచ్చు. అండ్ టైం పెట్టుకోకండి. అది 1 నెల 2 నెలల టైం పెట్టుకోకపోతే తొందరగా అయిపోతుంది. నిజం. మీరు ఇవాళ కంగారు పడ్డారు, రేపు కంగారు పడ్డారు, 10 సంవత్సరాల తర్వాత కలిస్తే అప్పుడు కూడా కంగారు పడుతున్నారు. ఎవరికి లాభం? కొంచెం చేయండి, కొంచెం చేయండి, కొంచెం. ఎక్కడ వెళ్ళిపోతుంది చూడండి. సి వేర్ యు ఆర్ గోయింగ్. ఇంకా దీంతో నేను ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. మీరు నెక్స్ట్ టైం కాల్ చేసేటప్పుడు మీరు భయంతో మాట్లాడకండి. నాకేం చెప్పాలంటే, మీరు సార్ మీరు మంచి పాత ఇచ్చారు, మాకు చాలా. అది థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నరేంద్ర కుమార్, అండ్ నెక్స్ట్ వీడియోలో మనం సాంగ్ చూద్దాం.